లుబ్నా సర్వత్ చెరువుల పరిరక్షణ కోసం చాలా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నాయకురాలు, ఒక రకంగా ఉద్యమకారులని చెప్పాలి. ఏ వ్యవస్థ లేకుండా చెరువులను పరిరక్షించడమే ఆమె ఉద్యమంగా ఉంది. ముందు ఒకసారి లుబ్నా సర్వత్తో మాట్లాడాక మళ్ళీ మన డిబేట్లోకి వెళ్దాం. లుబ్నా సర్వత్ గారు, ఇప్పుడు హైడ్రా వచ్చింది, గతంలో కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీలో కొంచెం పరిధి విస్తరించారు, కొంచెం పవర్స్ ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు చెరువులను కాపాడే పనిలో ఉన్నారు. అయితే కాపాడే క్రమంలో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న నిర్మాణాలని కూడా కూల్చేస్తున్నారు. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయని, శిఖంలో ఉన్నాయని ఒక విమర్శలు ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? హైడ్రా కరెక్ట్గా వెళ్తుందంటారా, లేకుంటే ఇట్లా కొంచెం మధ్యతరగతి పూర్ పీపుల్కి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వాలంటారా? మీరు చెరువుల పరిరక్షణ ఉద్యమంలో ఉన్న నాయకురాలిగా మీరేం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఎవరైతే అందరికీ సలాం అండి. ఇప్పుడు ఎవరైతే ఎవరో ఫస్ట్ టూ పాయింట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకటి, వీళ్ళకి ఏం నోటీసులు అవి ఇవి ఇచ్చి మంచిగా వీళ్ళకి సత్కరించి అప్పుడు పూలగొట్టండి అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. రెండోదేమో ఎక్కువ మంది పాపం మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ దెబ్బతింటున్నారు. రెండు వస్తున్నాయి ఇప్పుడు ముందుకి. నేను చెప్తాను, ఇది పూర్ పీపులే ఎక్కువ బాధపడిపోతున్నారు అని చెప్తున్న వాళ్ళు ఇప్పటిదాకా, ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇప్పటిదాకా వీళ్ళు కూడగొచ్చిన హైడ్రా కూడగొట్టిన స్ట్రక్చర్స్ లో బాధపడిన బాధితుల వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎవరి స్ట్రక్చర్స్ బాధితులని అన్నాను, ఇల్లీగల్ ఫెలోస్ కి బాధితులేంటి, కానీ ఎవరైతే ఇప్పుడు దీనికి కూడగొట్టిన వాళ్ళలో వాళ్ళు విభజించారా? వీళ్ళు రిచ్ ఫెలోస్, వీళ్ళు పూర్, వీళ్ళు మిడిల్ క్లాస్ అని వీళ్ళు డేటా తీసారా? డేటా పెట్టమనండి ఇప్పుడు ఈ మీటింగ్ లో, ఈ ప్యానెల్ మీద. రెండోది, ఎవరండి బమ్రుక్నుద్దోలాలో వాళ్ళు ఇల్లీగల్ మస్జిద్ ఇల్లీగల్ కట్టి ఉంటే, దాని మీద కేసు పడి ఉంటే, కేసు ఉన్నా కడతా ఉంటే ఇంకా వాళ్ళకి నోటీసులు ఇచ్చి సత్కరించి అప్పుడు వాళ్ళని కొట్టాలా? ఎవరండి ఇది చెప్తుంది? 100% FTL లో ఉందే. మన 14th కి వెళ్ళి కొట్టిన ఓరో స్పోర్ట్స్, దానికి 2019 లో నేను కంప్లైంట్ ఇస్తే GM సునీత గారు వెళ్ళి కంపౌండ్ వాళ్ళు పడగొట్టారు. ఎందుకు పడగొట్టారు? ఎందుకంటే 100% FTL. వాడు మళ్ళీ కట్టుకున్నాడు. 2020 లో ప్రకృతి చెప్పింది ఫ్లడ్స్ ఇయర్, ఫ్లడ్స్ తో వాడి కంపౌండ్ వాళ్ళు పడగొట్టింది. మళ్ళీ GM హరికృష్ణ గారితో మళ్ళీ వెళ్ళాను, ఎప్పటికీ మళ్ళీ కడితే అప్పుడు నేను NGT కి వెళ్ళాను. ఇప్పుడు ఇది సబ్జుడైజ్ కేసు. ఏమండి వీళ్ళకి సత్కరించాలా నోటీసులతో? ఇంకా ఎన్ని చోట్ల పగలగొట్టారు. ఇంకా అదే దగ్గర శంకర్పల్లి సత్కరిస్తలేరు లుబ్నా, ఎవ్వరు సత్కరిస్తలేరు ఇక్కడ. లుబ్నా ఎవ్వరు ఇక్కడ సత్కరిస్తలేరు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో కావాలా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అనేది తెలియకపోతే తెలుసుకో. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అయిన తర్వాతనే ఏదైనా ఇచ్చేయాలి. ద ప్రాపర్టీస్ లేదండి, ఇక్కడ తప్పు మాట్లాడుతున్నప్పుడు properties under the constitution are protected under article 300A. You cannot intervene like this. Who are you or anybody else to demolish structures without following? ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం. ఎవరు అడుగుతున్నారు? You stop first of all. Right, okay లుబ్నా గారు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇట్లా గ్లేరింగ్ గా సబ్జుడైస్ ఉండి వాళ్ళ అథారిటీసే అక్కడికి వెళ్ళి పడగొట్టి ఒకసారి ఉన్నది. వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడ వాళ్ళు తప్పుగా ఉన్నారని. వీళ్ళకి దేంతో సత్కరించాలండి? సరిగ్గానే జరిగింది. నౌ కమింగ్ టు ద డాటా, దిస్ డాటా హ్యాస్ టు కమ్ టు ఫోర్. ఇఫ్ అపోజిషన్ ఆర్ టెలింగ్ దిస్ ఇస్ దట్, ఆ వాళ్ళు సఫర్ అయిపోయారు, వీళ్ళు సఫర్ అంటే డాటా పెట్టమనండి. వాళ్ళు డాటా సేకరించారా వాళ్ళు? లుబ్నా గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళ డాటా పక్కన పెడదాం, నా దగ్గర ఉన్న ఒక డాటా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బాచుపల్లి పరిధిలో మీరు చెప్పినట్టు FTL లేకుంటే బఫర్ జోన్లో ఉన్న చోటే నిర్మాణం జరిగింది, నో డౌట్ అది. అయితే దానికి LRS కూడా తీసుకొని ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకున్నారు. LRS ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి అదే గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కూల్చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? LRS ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి? LRS ఏ గవర్నమెంట్ ఇచ్చింది? గత ప్రభుత్వం ఇచ్చింది. నేను కూడా చెప్తున్నా అండి. NOC ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఈ రోజు వేసిన దాంట్లో, ప్రదీప్ రెడ్డి ఈ రోజు వేశారు కదా, అందులో ఏమని రాశారైనా ఐ గట్ ఆల్ ద పర్మిషన్స్ అని రాస్తున్నారు. ఇప్పుడు కొట్టిన ఆ 100% కన్స్ట్రక్షన్ FTL లో ఉన్న ఓవర్ స్పోర్ట్స్ ఐ గట్ ఆల్ ద పర్మిషన్స్ అంటున్నారు. వీళ్ళు ఇంకా ఖాజాగూడ దగ్గర మెగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒక చిన్న చెరువు మీద మొత్తం పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్. మొత్తం పూర్తి చేసి ఏమన్నా తెలుసా, నేను ఇన్వెస్టిగేట్ చేసిన తెలియదని తెలుసా,
వై శేఖర్ రెడ్డి సూపర్ ఇంజనీర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేసారు. ఆ నో అబ్జెక్షన్ లెటర్స్ 2014 నుంచి 2023 దాకా మొత్తం ఇల్లీగలేనండి. ఇప్పుడు ఆ ఇల్లీగల్ ఎన్ఓసీలు పట్టుకొచ్చి మాకు వేలాడదీస్తే అవి పట్టుకొని మేమేం చేయాలా? సత్కరించాలా? ఏం చేయాలా? సో సమ్ థింగ్స్ విల్ కమ్ లైక్ దిస్. యూ కెనాట్ గో విత్ ద ఏమంటారు దాన్ని, ఎన్ఓసీ వచ్చింది కాబట్టి నేను సరిగ్గా ఇప్పుడు నన్ను ఏమి చేయకూడదు అని కాదండి. ఏమిటంటే ఇక్కడ సపోజ్ first of all, if the people are coming and telling that this is the case, that is the case, you come back with the data, you come and tell how many. నేను చెప్తున్నానండి, ఆక్రమించిన వాటిలో 90%, 80% దాకా మెజారిటీ కేసెస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ద హై ఫ్లైస్, బడా జేబ్ గాళ్ళు. వీళ్ళందరూ పెద్ద జేబ్ వాళ్ళు తెలుసా? ఎందుకంటే వీళ్ళందరికీ పొలిటీషియన్స్ ఆహారంతో వాళ్ళు లోపలికి వచ్చారు. పేదలు వచ్చింది ఆ మూసి నది దగ్గర, వాళ్ళ దగ్గర నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మునిగిన సందర్భాలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. బట్ హియర్ పర్టికులర్లీ ఇప్పుడు జరిగిన దాంట్లో మెజారిటీ ఆఫ్ దోస్ ఆర్ బడా జేబ్ వాళ్ళు. చెరువుల పరిరక్షణ అనేది మీరు కోరుకున్న విధంగా జరుగుతుందని అనుకుంటున్నారా? లుబ్నా గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. టార్గెట్ చేస్తుండ్రు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నా గానీ చూడకుండా. మీ పాయింట్ అర్థమైంది. లుబ్నా గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్, మీరు ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ చాలా అవసరం కదా. క్లైమేట్ క్రైసిస్ లో ఉన్నాం కదా. ఒక పడంగానే మనం వర్షం పడంగానే మనమేమో చెరువులు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు వీళ్ళేమో తరచు మీరే మీడియాలో చెప్తా ఉన్నారు కదా, రోడ్లు చెరువులే. మరి అది పోవాలి అంటే ఏం చేయాలా? ఆ మొత్తం హైడ్రాలజీ 600 మీటర్స్ దుర్గం చెరువు నుంచి ఏదైతే దిగుతుందో నీళ్లు, దానికి ఒక దారి చూపించాలా. ఆ దారి చూపించాలంటే మధ్యలో ఉన్నవన్నీ మరేమో దుర్గం చెరువుని చీల్చి చెట్ట చేసి దాన్ని ముక్కలు చేశారు. ముక్కలు చేసిన ఆ ముక్కలు అయినా ఈ బడాబాబులు వచ్చి కూర్చున్నారు. మనం వాళ్ళనేమో ఇప్పుడు నోటీసులు సత్కరించి వాళ్ళకి టీకి పిలిచి అవన్నీ చేయాలా? వాళ్ళని ఊడగొట్టాలా అక్కడి నుంచి? చెప్పండి. సఫర్ అయ్యేది ఎవరు? మన జిహెచ్ఎంసీలో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఉంది. ఒకళ్ళకి పర్ పర్సన్ పర్ డే వాళ్ళకి 5 లీటర్ల నీళ్లు కూడా లేవు. ఈ బడాబాబులకేమో 1000 లీటర్స్ కంటే కూడా ఎక్కువ నీళ్లున్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీ తొలగాలంటే మనకి పుష్కలంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ లేకుండా నీళ్లు రావడం, ఆ భగవంతుడు ఇచ్చిన వర్షం నీళ్ళు ఇక్కడ హార్వెస్ట్ చేసి స్టోర్ చేసుకోవడం, ఇవి అండి చేయాల్సినవి. దీనికి ఏం చేయాలా? ఇట్లాంటివి అడ్డు వస్తుంటే వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్ అండ్ దిస్ స్టెప్ హ్యాస్ టు గో. కొన్ని మార్పులు చెప్పులు ఏంటంటే హైడ్రోలాజికల్ గా కూడా అవన్నీ తీసుకొని ఆ ఛానల్స్ అన్నిటికి తీసి ఒక మొత్తం దాన్ని హైడ్రోలాజికల్ గా దాన్ని రిలీజ్ చేస్తే అప్పుడు నీళ్లు ఫ్లడ్స్ రావు. నిన్న మనిషి అండి పార్సిగుట్టలో ఆయన ఊరికేలా చచ్చిపోయాడు కదండి, ఎంత బాధేసింది గుండెల్లో. అది వర్షం వస్తే మనం చచ్చిపోయేది ఏంటండి? ఇది ప్రాపర్టీ లాస్, లైఫ్ లాస్ అంటే ఎట్లా? So we have to take some drastic steps, some war-footing steps, and we will bring dignity to the life of the people. వాళ్ళు వర్షం వస్తే ఇంకా టెర్రర్ కాదు, వర్షం వస్తే ఒక భగవంతుడి కృప అని చెప్పి అందరూ తలుచుకుంటారు. థ్యాంక్ యూ లుబ్నా గారు, థ్యాంక్ యూ.